మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మును దీవించునుగాక. మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనం. నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. చదివిన వాక్య భాగంలో ఒక శ్రేష్టమైనటువంటి విషయాన్ని మనం గమనిస్తాం. అదేదనగా నా యొద్ద నేర్చుకునుడి. ప్రభు జనసమూహముతో మరియు తన యొద్ద ఉన్నటువంటి శిష్యులతో మాట్లాడుతున్నటువంటి మాట, మీరు నా యొద్ద నేర్చుకునుడి. ఎందుకని ఆయన యొద్ద నేర్చుకోమంటున్నాడు అనగా, ప్రపంచంలో ఏ మూలకు వెళ్ళినా మీకు ఈ పాఠాలు నేర్పించరు, ఎవరు ఈ విషయాలు మీకు తెలియచేయరు. కనుక మీరు ఏదైతే నేర్చుకోవాలో దానిని నేర్పించగలిగినటువంటి ఒకే ఒక్క దైవము నేను ఒక్కడనే. నా యందు ఏ లోపము లేదు. నేను పాపము చేశానని ఎవడు నిరూపించగలడు? నా మీద ఎవరు స్థాపన చేయగలడు? నేను పవిత్రుడను, పరిశుద్ధుడను, అతి పరిశుద్ధమైనటువంటి స్థలములో నివసించువాడను. కనుక నేను మాత్రమే మీకు ఉపయుక్తమైనటువంటి, క్షేమకరమైనటువంటి, శుభకరమైనటువంటి, దీవెనకరమైనటువంటి, ఉపయోగార్థమైనటువంటి విషయములను నేర్పించగలను. ఇక్కడ మనం కొన్ని విషయాలు మనం గమనిస్తాం. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను. నేను నేర్పించేటప్పుడు మీకు ప్రేమగా నేను నేర్పిస్తాను, మీకు అర్థమయ్యే రీతిలో నేను మీకు వివరిస్తాను, మీకు నష్టం కలిగించేటువంటి విషయాలను నేను బోధించను, మీకు ఏది క్షేమకరమో ఏది మేలుకరమో వాటిని నేను ఉపదేశిస్తాను, వాటిని నేను మీకు నేర్పిస్తాను. నేను సాత్వికంగా నేర్పిస్తాను, నెమ్మదిగా ప్రేమతో మీకు క్షేమము కలుగునట్లుగా నేను మీకు నేర్పిస్తాను. కొన్ని విషయాలు మనం చూసినట్లయితే ఆయన యొద్ద మనం ఏమి నేర్చుకోవాలి, ఆయన మనకు ఏమి నేర్పిస్తాను అని చెప్తున్నారు. సమయానుకూలంగా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మీకు గుర్తు చేయడానికి ప్రయత్నం చేస్తాను. ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయము 1వ వచనం. ఇక్కడ మనం చూస్తాం, నేను మీ వినికిడిలో నేడు చెప్పుచున్న కట్టడలను విధులను విని వాటిని నేర్చుకొని వాటిని అనుసరించి నడువుడి. మనము ఆయన కట్టడలను విధులను నేర్చుకోవాలి. ఆయన ఎందుకు వచ్చి మందిరంలో కూర్చొని చక్కగా అలంకరింపబడిన వారంగా మంచి వస్త్రములు వేసుకొని శుభ్రంగా వచ్చి ఆయన సన్నిధిలో కూర్చోవడం మటుకు కాదు గాని, పాటలు పాడుతున్నప్పుడు చప్పట్లు కొడుతూ నోరు తెరిచి పాడడం మటుకు కాదు గాని, ఆయన ఏమై ఉన్నాడు, ఏమి మనకు నేర్పిస్తున్నాడు, ఆయన ఎలా జీవించాడు, ఏమి బోధించాడు, ఏ మాదిరి ఆయన కనపరిచాడు, ఆయన పోలి మనం ఎలా జీవించాలి, ఎట్లాంటి విషయాలు గ్రహించాలి, ఈ లోకంలో ఆయనను పోలి నడవాలంటే ఏం తెలుసుకోవాలి అనేటువంటి వాటి మీద మన ధ్యాస వాంఛ ఉంచాలి. అదే ఆయన కట్టడ, ఆయన విధి, ఆయన ఆజ్ఞలు. కనుక ఆయన ఎద్దుకు వచ్చి మనం ఆయన విధులను కట్టడలను మనము నేర్చుకున్న బద్దులమై ఉన్నాము. ఆయన ఆజ్ఞలు ఇచ్చారు, చాలా సుపరిచితమైనటువంటి ఆజ్ఞలు, వినడానికి చాలా సులువుగా ఉండేటువంటి ఆజ్ఞలు. కానీ వాటిని దైనందిన జీవితంలో అనుసరిస్తున్నప్పుడు అగ్నితో నడిచినట్లుగా, అగ్నిలో నడిచినట్లుగా, అగ్ని మనల్ని కాల్స్తున్నట్లుగా మనకు అర్థమవుతుంది. కనుక ఆ ఆజ్ఞలను, కట్టడలను, విధులను మనం అనుసరించబద్దులమై ఉన్నాము. ఆయన వలె మనము రూపుదిద్దపడడానికి, ఆయన స్వారూప్యులుగా మనం మార్చబడడానికి. మరొక విషయాన్ని మనం చూస్తాం. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనం. కీడు చేయుట మానుకొనుడి, మేలు చేయుట నేర్చుకునుడి. కీడు చేయ మానుకొని మేలు చేయ నేర్చుకునుడి అని ప్రభు సెలవిస్తున్నారు. మనం ఎంతో మంది ద్వారా కీడును అనుభవించి ఉండొచ్చు, బాధను అనుభవించి ఉండొచ్చు, నష్టాన్ని అనుభవించి ఉండొచ్చు, అవమానాన్ని, నిందను, తృణీకారాన్ని, హేళనను, అవమానములను పొంది ఉండొచ్చు. అయితే మనము ఆయన యొద్దకు వచ్చిన తర్వాత, ఆయన సన్నిధిలో మనము చేర్చబడిన తర్వాత, ఆయన రక్తంలో మనం కడుగబడిన తర్వాత, ఇక మీదట ఎవరు ఎలా ఉన్నా సరే మనము ప్రతి వానికి మేలు చేస్తూనే ఉండాలి. ఇది ఆయన యొద్ద మనము నేర్చుకోవాల్సినటువంటి విషయం. మేలు చేయట నేర్చుకోవాలి. కిడి చేసిన వారికి మేలు చేయండి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి, నా నిమిత్తం మిమ్మల్ని మీరు సంపూర్ణ యాగముగా సమర్పించుకోండి అని ప్రభు సెలవిస్తున్నారు. కనుక మన చుట్టూ కిడి చేసే వాళ్ళు అనేకులు ఉన్నప్పటికీ మనము మాత్రం మేలు చేయట మానకూడదు, మేలునే చేస్తూ ఉండాలి. ఆ క్రియలలో మనం కొనసాగుతూ సంపూర్ణము కావాలి. మరొక విషయాన్ని మనం చూస్తాం. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనంలో, ఏ విధవరాలికైనను పిల్లలు గాని మనుమలు గాని ఉండిన ఎడల వీరు మొదట తమ ఇంటి వారి ఎడల భక్తి కనపరచుటకును తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారము చేయుటకును నేర్చుకునవలెను. ఇది దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నది. ఈ చదివినటువంటి వాక్య భాగంలో ఈ మాటలో ఇమిడి ఉన్నటువంటి విషయాలు ప్రేమ, దైవభక్తి మరియు ప్రత్యుపకారం. వీటిని మనం ఆయన యుద్ధ
మాత్రమే నేర్చుకోగలుగుతాం. ఎందుకంటే ప్రేమ చూపించడం ఆయనలోనే ఉంది. దైవ భక్తి ఎలా చూపించాలనేది ఆయనలోనే ఉంది. ప్రత్యుపకారం ఎలా చేయాలి అనేది ఆయనలోనే ఉంది. మేలు ఎలా చేయాలి అనేది ఆయనలోనే ఇమిడి ఉంది గనుక ఆయన యుద్ధకు మనము చేరినప్పుడు ఆయనలో నుండి ఆ సామర్థ్యత, ఆ కృప మనకు కుమ్మరించబడుతుంది. కనుక ఆయన యుద్ధనే మనము నేర్చుకున్న బద్దులమై ఉన్నాము. ఇది లోకములో ఎక్కడికి వెళ్ళినా మనకు కనిపించదు. ఉపకారం చేసినోనికి అపకారం చేసేవారు మనకి ఎక్కువ కనిపిస్తారు, గాని అపకారం చేసినోనికి ఉపకారం చేయడమే గొప్ప ఆత్మీయ స్థితి. ప్రభు ఆ ఆత్మీయ స్థితిని మనకు నేర్పించడానికి ఆయన ఉన్నారు. ఆయన యుద్ధ మనం అది నేర్చుకుని వారమై ఉన్నాము. ప్రేమ చూపించడంలోను, దైవ భక్తి కనపరచుటలోను దేవుని యందే మాత్రమే కాదు గాని మన తోటి వారితో మనం ప్రేమగా, భక్తి కలిగిన వారంగా మన సంభాషణ, మన ప్రవర్తన, మన క్రియలు అన్ని కూడా ఉండినట్లుగా ఆయన యుద్ధ మనము ప్రేమ, దైవ భక్తి, ప్రత్యుపకారం మనము నేర్చుకున్న బద్దులమై ఉన్నాము. పెద్దల ఎదుట ఎలాగ మాట్లాడాలి, తల నెరిసిన వారి ఎదుట ఎలాగా మాట్లాడాలి, మన సమకాలికుల దగ్గర ఎలా మాట్లాడాలి, మనకంటే చిన్నవారి ఎదుట మనం ఎలా ప్రవర్తించాలి, ఈ విషయాలన్నీ ఆయన యుద్ధం నేర్చుకుని వారమై ఉన్నాము. ఆయన తప్ప మనకు అటువంటి విషయాలు నేర్పించే నాదుడే లేడు. మరొక విషయాన్ని గుర్తు చేస్తాను. తీతుకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. మన వారును నిష్ఫలులు కాకుండా నిమిత్తము అవసరమును బట్టి సమయోచితంగా సత్క్రియలను శ్రద్ధగా చేయుటకు నేర్చుకునవలెను. మనం సత్క్రియలు శ్రద్ధగా చేయడం నేర్చుకోవాలని ప్రభు సెలవిస్తున్నారు. కొంతమందిని చూస్తే సత్క్రియలు లాభం కొరకు, పేరు ప్రఖ్యాతుల కొరకు, కీర్తి ప్రతిష్టతల కొరకు, గొప్పతనాన్ని కనపరచడానికి డంబముగా చేస్తూ ఉంటారు. కానీ ప్రభు అంటున్నారు, సత్క్రియలు చేయడంలో శ్రద్ధగా చేయాలి. యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడు అని వాక్యం సెలవిస్తుంది. ఆయన క్రియలు ఎప్పుడు మనం శ్రద్ధగా చేయాలి. ప్రతి సత్క్రియ, నీతి క్రియ, నీతి ప్రవర్తన సమస్తము క్రైస్తవుని యొక్క జీవన శైలి శ్రద్ధగా ఆయనను చూపించే విధంగా, ఆయనను కనపరిచే విధంగా మనము చేయవలసిన వారమై ఉన్నామని వాక్యం మనకు సెలవిస్తుంది. ఇది మనము ఆయన యందు మాత్రమే, ఆయన యుద్ధ మాత్రమే నేర్చుకుని వారమై ఉన్నాము. ఆయన ప్రతి చోట కార్యము చేసి, అద్భుతములు చేసి వారితో అంటారు, ఎవరికి ఈ విషయాన్ని చెప్పకండి. దాని అర్థం దేవునికి మహిమ రావాలి, శ్రద్ధగా మనము చేయాలి. ఆ శ్రద్ధగా చేసేటువంటి పనిని బట్టి, కార్యాన్ని బట్టి, గోప్యతను బట్టి దేవుని నామానికి మహిమ రావాలి. ఆయన మాత్రమే హెచ్చవలసి ఉన్నది. ఆయన నామానికి మహిమ రావాలని ప్రభు శరీరధారిగా ఈ భూమి మీద ఉండి మానవులకు, నరునికి ఎలా జీవించాలి, ఎలాగ దేవునికి మహిమను ఆరోపించాలి అనేటువంటి విషయం చాలా చక్కగా ఆయన చూపించారు. అందుకే ఆయన అంటారు, సత్క్రియలు శ్రద్ధగా చేయడం నేర్చుకునుడి. ఇది కూడా నేనే మీకు నేర్పించగలను, మరి ఎవరు మీకు నేర్పించలేరు. లాభం లేకుండా ఏ క్రియ లేనే లేదు. ప్రతి చోట ఏదో ఒక లాభం చూసుకొని సత్క్రియలు చేస్తూ ఉంటారు. కానీ ప్రభు అంటున్నారు, మీరు నిష్ఫలులు కాకుండా మీరు పొందుకున్న దాన్ని బట్టి సత్క్రియలు చేయడం నేర్చుకోండి. అది శ్రద్ధగా మీరు చేయాలి. ఇది దేవునికి చేస్తున్నాను, ఇది నా దేవుడు చూస్తున్నాడు, దీనికి ప్రతిఫలం నా దేవుడు ఇస్తున్నాడు, ఇది నా దేవుని మహిమార్థం నేను చేస్తున్నాను. మనుషుల కొరకు కాదు, వాళ్ళ ముఖమును చూచి కాదు, వారి యొక్క ముఖస్థుతి కొరకు కాదు, కానీ దేవునికి నేను చేస్తున్నానని శ్రద్ధగా సత్క్రియలు చేయవలసిన వారమై ఉన్నాము. మరొక విషయాన్ని మనం చూస్తాం. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రికలోనే 2వ అధ్యాయము 11వ వచనం. స్త్రీలు మౌనంగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకొనవలెను. స్త్రీలను గురించి కూడా ప్రభు మాట్లాడుతున్నారు. స్త్రీలు మౌనంగా ఉండాలి, సంపూర్ణ విధేయత కనపరచాలి. ఎక్కడ సంఘంలో మౌనంగా ఉంటూ, విధేయతగా ఉంటూ, అంతకంటే ఎక్కువగా వారి యొక్క స్వపురుషులకు విధేయత కనపరుస్తూ, మౌనంగా ఉంటూ వారి మాటకు లోబడుతూ ఉండాలని వాక్యము తేటగా సెలవిస్తుంది. ఈ విధేయత సాధారణమైనటువంటి విధేయత కాదు, కానీ సంపూర్ణ విధేయత నేర్చుకోవాలి అని ప్రభు సెలవిస్తున్నారు. ఈ సంపూర్ణ విధేయతను కూడా మనం ఆయన యందు మాత్రమే నేర్చుకుని వారమై ఉన్నాము. ఆయన స్త్రీలకు సంపూర్ణ విధేయతను గురించి సెలవిస్తున్నాడు. సిలువలో ఆయన మరణించడానికి ముందు, ఈ గిన్నె నేను త్రాగలేను, ఈ సిలువ మరణం నాకు ఎంతో బాధాకరమైనది అని ప్రార్థిస్తూ, ఆయనను నీ చిత్తము చేయడానికి నేను ఉన్నాను అని తనను తాను సంపూర్ణంగా ప్రభు తండ్రికి అర్పించుకున్నాడు. ఇది సంపూర్ణమైనటువంటి విధేయత. కనుక స్త్రీలు తమ స్వపురుషులకు సంపూర్ణ విధేయత కనపరచాలి, వారి ఎదుట మౌనంగా ఉండాలి. అదే విధంగా పురుషులు దేవుని ఎదుట సంపూర్ణ విధేయత నేర్చుకోవాలి. ఆయన మాట సెలవిచ్చిన తోడనే మౌనంగా ఆయన మాటలకు విధేయత చూపించాలి. కనుక నా ప్రియ సహోదరులారా, ఆయన సన్నిధికి చేరి ఉన్నామని కాదు, ఆయన ఆలయానికి వచ్చి ఉన్నామని కాదు, ఆయనను ధ్యానిస్తున్నామని కాదు, కానీ ఆయన మనకు నేర్పిస్తున్నటువంటి వాటిని మనం నేర్చుకుని ఆయన స్వరూపులకు మనం మార్చబడి ఈ లోకంలో ఆయనకు ప్రతినిధులుగా, ఆయనను పోలి ప్రతిబింబించేటువంటి పత్రికలుగా, ప్రజ్వలింపచేయబడేటువంటి జ్యోతులుగా మనం ఉండాలని ఆయన కోరుకుంటూ ఉండగా, ఆయన యుద్ధ మనం నేర్చుకుందాం, ఆయన సాక్షులుగా జీవిస్తాం, నిత్య రాజ్యానికి వారసులుగా మార్చబడదాం. ఈయన దేవుని మాటల ప్రతిభను హృదయంలో నేర్కట్టి ఫలింపు చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.
తలలో ఉంచి కనుల మసటితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపీకరణ కటాక్షం గల తండ్రి, నా ప్రభు వరకు కృపలో భద్రపరిచారు. ఈ వాక్యం ప్రతి ఒక్క బిడ్డను మీరు నిండాలని దీవించండి, ఆశీర్వదించి క్షేమాన్ని దయచేయండి. నీ యొద్దకు చేరి నీవు నేర్పిస్తున్నటువంటి వాటిని నేర్చుకోవాలని మీరు సెలవిచ్చారు. ప్రభు, నీ యందు నీ కట్టడలను నీ విధులను నేర్చుకోవాలని, కీడు చేసిన వారికి సైతం మేలు చేయడం నేర్చుకోవాలని, సత్క్రియల శ్రద్ధగా చేయడం నేర్చుకోవాలని, ప్రత్యుపకారము, ప్రేమ, దైవభక్తి కనపరిచే విషయం నేర్చుకోవాలని, మరియు స్త్రీలు సంపూర్ణ విధేయతను నేర్చుకోవాలని మీరు సెలవిచ్చారు. నా ప్రభు, విషయాలన్నీ ఈ వాక్యమైన ప్రతి వారు నేర్చుకుంటూ సహాయం దయచేయండి. నీ స్వరూపులకు మార్చని అక్కడ రాజ్యానికి మమ్మల్ని సిద్ధపరచమని, ప్రతి అవసరం అక్కర్రు నీ మహిమను తీర్చి నిండాలని దీవించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.